నువ్వు నాకు నచ్చావు సినిమాలో ప్రకాష్ రాజ్ డైలాగ్ని రకరకాల వాయిస్లో వినిపిస్తాను. ముందుగా ప్రకాష్ రాజ్ ఒరిజినల్గా చెప్తే ఎట్లా ఉంటుంది? అమ్మా, అడగకుండానే జన్మనిచ్చావు, ఏడిస్తే పాలిచ్చావు, వానొస్తే గొడగిచ్చావు, రాసుకోవడానికి పలకనిచ్చావు, గీసుకోవడానికి గడ్డమిచ్చావు. అందుకేనమ్మా నువ్వు నాకు నచ్చావు, కానీ ఎందుకమ్మా అంత ఎర్లీగా చచ్చావు? అయినా నువ్వు నాకు నచ్చావు, నువ్వు నాకు నచ్చావు. ఈ డైలాగ్ని మరి వైఎస్ఆర్ గారు చెప్తే ఎట్లా ఉంటుంది? అమ్మా, అడగకుండానే జన్మనిచ్చావు, కట్టుకోవడానికి పంచనిచ్చావు, తిట్టుకోవడానికి చంద్రబాబునిచ్చావు, పొగడడానికి సోనియమ్మనిచ్చావు, పథకాల పేర్లు పెట్టుకోవడానికి ఇందిరమ్మనిచ్చావు. కానీ ఎందుకమ్మా మధ్యలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెచ్చావు? అయినా నువ్వు నాకు నచ్చావు, నువ్వు నాకు నచ్చావు. మరి ఇదే డైలాగ్ని అమరీష్ పూరికిస్తే ఎట్లా ఉంటుంది? అమ్మా, అడగకుండానే జన్మనిచ్చావు, రాసుకోవడానికి నవరత్న తైలమిచ్చావు, గీసుకోవడానికి గడ్డమిచ్చావు. కానీ ఎందుకమ్మా ఈ బట్టతలానిచ్చావు? అయినా నువ్వు నాకు నచ్చావు, నువ్వు నాకు నచ్చావు. ఇదే మరి ఎంఎస్ నారాయణ గారికి ఇస్తే ఎట్లా ఉంటుంది? అమ్మా, అడగకుండానే జన్మనిచ్చావు, అడగకుండానే వాటర్ ఇచ్చావు, పోసుకోవడానికి వాటర్ ఇచ్చావు, కానీ ఎందుకమ్మా చికెన్ తీయకుండానే చిచ్చావు? అయినా నువ్వు నాకు నచ్చావు. ఇదే డైలాగ్ని మరి అక్కినే నాగార్జునకి ఇస్తే ఎట్లా ఉంటుంది? అమ్మ, అడగకుండానే జన్మనిచ్చావు, చేసుకోవడానికి అమల్నిచ్చావు, ఆడుకోవడానికి శిశీంద్రినిచ్చావు, పాడుకోవడానికి అన్నపూర్ణ స్టూడెంట్స్నిచ్చావు. కానీ కొంతెందుకమ్మా ఇంత సన్నగా ఇచ్చావు? అయినా నువ్వు నాకు నచ్చావు, నువ్వు నాకు నచ్చావు, నువ్వు నాకు నచ్చావు. థ్యాంక్ యూ.